వీళ్ళు నరేంద్ర మోదీతో లోపాయకారి ఒప్పందంలో ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపే పనులు చేయట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్ళి అన్ని పార్టీలకు సంబంధించిన యూనియన్ నాయకులతో మనం ఒక చిట్ చాట్ చేయటం జరిగింది. పోరాటాలు చేసి 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. 32 మంది స్టూడెంట్స్ చనిపోయారండి. ఎన్డీఏ గవర్నమెంట్ వారి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు కొమ్ముగాయడం తప్ప నిజమైనటువంటి సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని ఆలోచన లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నెలకి 3,000 కోట్ల రూపాయలు లాభాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా లాభాల బాటలోకి రావాలంటే చేయాల్సింది ఒక్కటే, విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఉక్కు గనులు ఇవ్వాలి. ఒక ప్రోడక్ట్ మార్కెట్లో నాతో పాటు బతుకుతున్నోడు 1000 రూపాయలకు తెచ్చుకుంటుంటే అదే ప్రోడక్ట్ నేను 7,000 రూపాయలు పెట్టి నేను తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవటమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగాలి. పవన్ కళ్యాణ్ అతను అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సొంత గనులు ఇవ్వండి అని చెప్పని ప్లాకార్డులు పట్టుకొని మీరు నన్ను గెలిపించండి, గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతా అన్నాడు. యువకులు బలిదానాలు ఇవన్నీ కలిపి వచ్చింది మనకి. ఆ పోరాటానికి ఈ రోజున ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయడం. 22 మంది ఎంపీలు ఉండి మరి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. ఇప్పుడు సైలెంట్గా షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఓజీ